కేరళ శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. రద్దీ కారణంగా 4000 మందికి మాత్రమే స్పాట్ దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం ఉంది. రేపటి నుంచి ఆన్లైన్ దర్శనాలకు కుదించింది ట్రావెన్కోర్ దేవస్థానం. రేపు 50,000 మందికి, ఈ నెల 14న 40,000 మందికి దర్శనం కల్పించనున్నారు. ఈ నెల 15న 60,000 మందికి ఆన్లైన్ దర్శన సదుపాయం కల్పించనుంది ట్రావెన్కోర్ దేవస్థానం. కేరళ శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూ లైన్లో వేచి ఉన్నారు. రద్దీ కారణంగా 4000 మందికి మాత్రమే స్పాట్ దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం ఉంది. రేపటి నుంచి ఆన్లైన్ దర్శనాలకు కుదించింది ట్రావెన్కోర్ దేవస్థానం. రేపు 50,000 మందికి, ఈ నెల 14న 40,000 మందికి దర్శనం కల్పించనున్నారు. ఈ నెల 15న 60,000 మందికి ఆన్లైన్ దర్శన సదుపాయం కల్పించనుంది ట్రావెన్కోర్ దేవస్థానం. కేరళ శబరిమల అయ్యప్ప భక్తులకు, ఆలయంలో పనిచేసే కార్మికులకు బీమా పథకాలను తీసుకొచ్చింది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. శబరిమలకు వచ్చే యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనుంది. అయ్యప్ప దర్శనం కోసం వస్తూ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించనుంది. వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ చేసుకున్న భక్తులకు ప్రమాద బీమా పథకం వర్తిస్తుంది. ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురు అయ్యప్ప భక్తులు మరణించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీబీ తెలిపింది. బీమా కోసం యాత్రికుల నుంచి ఎలాంటి ట్యాక్స్ వసూలు చేయమని టీడీబీ పేర్కొన్నారు. శబరిమలలో పనిచేసే కార్మికుల కోసం టీడీబీ మరో బీమా పథకాన్ని ప్రారంభించింది. ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా పూర్తిగా వైకల్యం సంభవించినప్పుడు 10 లక్షలు, పాక్షిక వైకల్యానికి 5 లక్షల పరిహారాన్ని అందించనుంది బోర్డు. ఇందుకోసం 499 రూపాయలను ప్రీమియం రూపంలో చెల్లించనుంది. శబరిమలను శుభ్రపరిచే పంపా నుంచి సన్నిధానం వరకు భక్తులను మోసుకెళ్లే డోలీ కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది టీడీబీ బోర్డు. உடனடியாக பம்பைக்கு திருப்பிச் செல்லும்படி தெரிய வைத்துகிறோம்.